ఎంతమందికి మామిడి పండ్ల పానకం ఇష్టమో చెప్పండి. నాకైతే ఫుల్ ఇష్టం. మా ఇంట్లో అందరికి ఇష్టమే అండి ఇంచుమించు. ఈ కాలం వచ్చిందంటే మామిడి పండ్ల పానకం గ్యారెంటీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్కి ఓడప్పలు అండ్ ఉల్లిగడ్డ బజ్జీ పూరి. ఎందుకంటే మేమైతే ఓడప్పలు అంటాం, మీ ఇంట్లో ఏమంటారో అది కామెంట్ బాక్స్లో చెప్పండి. మేమైతే ఓడప్పలు అంటాం, తెలంగాణలో అయితే వడప్పనే అంటారు. అయితే ఈ ఎంతమంది ఇడ్లీకి చట్నీ ఎలా కూడా సేమ్ ఈ కాలంలో వీటిలకు ఓడప్పలకు మామిడి పండ్ల పానకం అలా మనము అప్పాలు చేస్తుంటే నా పెళ్ళి నాకు 3 ఇయర్స్ బ్యాక్ ముచ్చటే చెప్తున్నాను. మా యారాలు వచ్చింది మా ఇంటికి. అయితే మా అత్తమ్మ నేను ఆ అప్పాలు చేస్తుంటే నాకు ఈ ఓడప్పాలు ఇట్లా వేస్తారు, ఈ పిండి ఆ పిండి అని కూడా నాకు తెలియదు అప్పుడు. అయితే అత్తమ్మ ఇట్లా ఒత్తుమంటే ఒత్తుంటే మధ్యలో నేను హోల్ పెడతలేను, నాకు తెలియదు హోల్ పెట్టాలి ఓడప్పలకి అని కూడా తెలియదు. అయితే ఆమె ఏమన్నదంటే అది రంధ్రం ఎందుకు పెడతలేవు, ఇంట్లో ప్రెగ్నెంట్ ఎవరు ఉన్నారు అన్నది. ఎందుకక్క మీరు అలా అన్నారంటే, ఇంట్లో ప్రెగ్నెంట్గా ఉంటే మనము హోల్ పెట్టము అప్పాలకు, లేకపోతే పెట్టాలి అని అన్నది. అంటే అక్క నీకు ప్రెగ్నెంట్ ఇట్లా కాదు, నాకు అసలు ఓడప్పలకు హోల్ పెడతారని కూడా తెలియదని చెప్పిన. అయితే ఇంట్లో ప్రెగ్నెంట్ ఉంటే నాకు తర్వాత తెలిసింది, ఇంట్లో ప్రెగ్నెంట్గా ఉంటే ఎవరైనా మధ్యలో రంధ్రం చేయరట ఓడప్పలే కదా, వేరే అప్పాలు చేసుకున్నా కూడా మధ్యలో హోలు చేరట. మా ఇంట్లో మన తత్వమా మన బయట కూడా అందరంతేనా తెలియదు.